నమస్కారం, నా పేరు సుధాకర్. మీరు చూస్తున్నారు స్టడీ పెన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక అప్డేట్ అయితే చెప్తాను. సో అది సప్లిమెంటరీ ఎగ్జామినేషన్కి సంబంధించి. ఒకవేళ ఎవరైతే మీరు సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ రాస్తున్నారో, ఏ సబ్జెక్ట్స్ రాస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దానికి సంబంధించిన రిలేటెడ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. అది మీకు హెల్ప్ అవ్వచ్చు. ఎగ్జామినేషన్స్ అయితే ఇంకొక 1 వీక్లో స్టార్ట్ అవుతాయి. సో 1 or 2 వీక్స్ అయితే టైం ఉంది. సో దయచేసి ఈ అప్డేట్ అయితే పూర్తిగా చూడండి. ఓకే, సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మీరు సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ ఫస్ట్ ఇయర్ రాస్తున్నారా, సెకండ్ ఇయర్ రాస్తున్నారా, మీరు పాయింట్అవుట్ చేసుకోండి. ఒకవేళ ఫస్ట్ ఇయర్ రాస్తున్నట్లయితే ప్రాబ్లం లేదు. కానీ మీరు సెకండ్ ఇయర్ రాస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా మీరు ఎన్ని సబ్జెక్ట్స్ అయితే సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ ఉంటాయో అన్ని సబ్జెక్ట్స్ కూడా కంప్లీట్ చేసుకోండి. ఈ అకాడమిక్ ఇయర్లో మీరు కంప్లీట్ చేసుకోకపోతే నెక్స్ట్ వచ్చేసరికి 2025-2026 ఈ అకాడమిక్ ఇయర్లో సిలబస్ అనేది చేంజ్ అయింది. సో ఎన్సీఆర్టీ సిలబస్ పరంగా ఉంటుంది ప్యాటర్న్ అనేది ఫస్ట్ ఇయర్ వాళ్ళకి. అండ్ అదేవిధంగా సెకండ్ ఇయర్ కూడా హాఫ్ ఆఫ్ ది సిలబస్ సేమ్ అదే ఉంటుంది ఎన్సీఆర్టీ. సో దయచేసి మీకు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు కంప్లీట్ అనేది చేసుకోండి. ఏవైనా కానీ మ్యాథ్స్ కానీ లేదా మిగతా లాంగ్వేజెస్ కానీ టోటల్గా ఏవైతే సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ మీరు రాస్తున్నారో ఒకవేళ మీరు రాస్తే కనుక సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు కంప్లీట్ అయితే చేసుకోండి. లేదంటే కనుక ప్యాటర్న్ మారింది కాబట్టి నెక్స్ట్ మీరు అకాడమిక్ ఇయర్లో మళ్ళీ సేమ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ రాస్తారు. బట్ ఏంటంటే సిలబస్ అనేది న్యూ సిలబస్లో రాస్తారు. సో అది అర్థం చేసుకోండి. న్యూ సిలబస్ అంటే లెక్చరర్స్కి అట్ ద సేమ్ టైం క్వశ్చన్ పేపర్ ఇచ్చే వాళ్ళకి ఒక 1 year వరకు డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. సో దాన్ని మైండ్లో పెట్టుకొని మీకు కంప్లీట్ అయితే చేసుకోండి. ఓకే, 1-2 సబ్జెక్ట్స్ ఉంటే ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. సో లేదు 1 more than 2 ఉంటే కనుక కొంచెం కష్టం అవుతుంది. ఒకసారి మైండ్లో పెట్టుకోండి. ఓకే, అండ్ అదేవిధంగా ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కూడా సేమ్. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి టోటల్గా కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. సో అకాడమిక్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళంతా టోటల్గా ఎన్సీఆర్టీ సిలబస్ పరంగా వస్తున్నాయి. సో అది ఒక ప్యాటర్న్ వచ్చేసరికి మనకి టైం పడుతుంది. సో మనకి దసరా ఆ టైం వచ్చేసరికి మనకి ఈజీగా అర్థమైపోతుంది కాన్సెప్ట్ అనేది. సో వెయిట్ చేయండి. అండ్ అదేవిధంగా మన ఛానల్ నుంచి ఒక స్టడీ మెటీరియల్ అయితే వస్తుంది. పీడిఎఫ్లో కూడా ఉంటుంది, అట్ ది సేమ్ టైం బుక్ వైజ్గా కూడా ఉంటుంది. సో న్యూ సిలబస్ పరంగా సో అది అప్డేట్ చేస్తాము. అది వర్కింగ్లో ఉంది. మీకు కంప్లీట్ అవగానే నేను అప్డేట్ అయితే చేస్తాను. పీడిఎఫ్లో అండ్ అట్ ది సేమ్ టైం బుక్లో కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. ఓకే, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 3 సబ్జెక్ట్స్ వరకు. ఓకే, అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ గురించి మీరు ఏ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ రాస్తున్నారో కింద కామెంట్ చేయండి. ఓకే, అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రిప్షన్స్ అనేవి చేసుకోవట్లేదు, ఇప్పటి నుంచి మీకు కంటిన్యూస్గా ఉంటాయి. అండ్ అదేవిధంగా స్టేషనరీకి సంబంధించిన రివ్యూస్ కూడా ఉంటాయి, బుక్స్ అండ్ పెన్స్కి సంబంధించి. సో అవి మీకు హెల్ప్ అవుతూ ఉంటాయి. ఓకే, సీ యూ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. బాయ్ నౌ.